మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. సింగరేణిలో తమ తల్లిదండ్రులకు సంబంధించిన ఉద్యోగాలను తమకు కల్పించాలని మారుపేర్ల బాధితులు నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ RG1 జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఏళ్లుగా మారుపేర్ల కొర్రీతో తమ సమస్యను సింగరేణి సంస్థ నిర్లక్ష్యం చేయడం వల్ల ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని బాధితులు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఓ యువతి మహిళ నిరసన చేపట్టారు. భద్రాచలానికి చెందిన వస్త్ర వ్యాపారి కోటయ్యకు తన భార్యకు ఉన్న వివాదాల కారణంగా కొన్ని ఏళ్లుగా విడిపోయి ఉంటున్నారు. కోటయ్య తన కుమారుడిని తనతో ఉంచుకుంటూ కూతురిని భార్యని పట్టించుకోవట్లేదని నిరసనకు దిగారు. ప్రస్తుతం బీటెక్ చదువుతున్న తన కూతురు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అనేకసార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. కేంద్రం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనచైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి షాబీర్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఆగస్టు నెల మొత్తం వివిధ ప్రాంతాల్లో యాత్ర కొనసాగుతుందని, సెప్టెంబర్ 1న ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 3 ఏళ్లుగా తమకు రావాల్సిన ఉద్యోగాలు రావట్లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో పనిచేస్తున్న జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీలు ఆందోళన బాటపట్టారు. 3 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టిన వారు చివరి రోజు ముఖానికి నల్ల వస్త్రాలు కట్టుకుని అర్ధనగ్నంగా ధర్నా నిర్వహించారు. తమకు ఉద్యోగాన్ని కల్పించాలని నినాదాలు చేశారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని వారు ఆరోపించారు. తాగునీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన బోరుబావికి బిల్లుల చెల్లింపులో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం బాణాపూర్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బోరుబావిని గ్రామస్తులు వినియోగించుకుంటున్నా బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఆయనపై నమోదైన కేసు విషయంలో మంచిర్యాల జిల్లా న్యాయస్థానానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. వర్షాలు లేవనే కారణంతో రైతులు ప్రజలు ఎంతో ఆందోళన చెందారని రాష్ట్ర వెలుమ కార్పొరేషన్ చైర్మన్ జువాడి నరసింహరావు అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గత 10 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలిరాగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఇంటర్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ర్యాలీ నిర్వహించిన అనంతరం హన్మకొండ కలెక్టరేట్ను ముట్టడించిన విద్యార్థి సంఘం నాయకులు విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లా కోహిరి మండలం దిగ్వాల్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పరిశీలించారు. హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిపై ఫ్లై వంతెనను పస్తాపూర్ వద్ద నిర్మించిన తరహాలో 4 వరుసలలో నిర్మాణం చేపట్టాలని గుత్తేదారు సంస్థ ప్రతినిధులకు సూచించారు.